నమస్తే అండి. మనకి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టుగా ఈరోజు తెలిసింది. సో దాన్ని ప్రభుత్వం యాక్సెప్టెన్సీ చేసిందా లేదా అనేది ఒకటి తెలియాల్సిన అవసరం ఉన్నది. రెండవది ఇంకొకటి ఏంటంటే ఎవరైతే వచ్చేసి కేసులు పెట్టారో విద్యార్థుల మీద ఆ కేసులన్నీ తీసేయాలి అనేదాన్ని అది ఇంకొకటి. మూడో పాయింట్ వచ్చేసి పోలీసులు దౌర్జన్యం చేశారా ఆ పోలీసుల మీద వచ్చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఇంకోటి నాలుగో పాయింట్ ఏం చెప్పారంటే ఏదైతే విద్యార్థులు 25 మంది వరకు చనిపోయారు వాళ్లకు నష్టపరిహారం ఒక్కొక్కరికి ₹1,00,00,000 కట్టించాలి అని చెప్పేసి ఈ 4 ప్రధాన డిమాండ్లు వచ్చేసి విద్యార్థులు పెట్టడం జరిగింది. సో ఇది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చేసి దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా వచ్చేసి ఇంకో విషయానికి వస్తే ఇంకా చాలా మంది బీజేపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్కాములు చేసి ఉన్నారు. ప్రధానంగా ఇక ఇది అయిపోయింది అంటే ధర్మేంద్ర ప్రధాన్ పేపర్ లీకేజ్ అయిపోయింది అంటే ఇంకొక రోజు సమస్యలలో చూసుకుంటే పెట్రోల్. ఈ రోజు నన్ను వచ్చేసి ₹40 పెట్రోల్ ఇస్తున్న ప్రభుత్వము మనకి 110 వరకు పెట్రోల్ చేసింది. బ్యారెల్స్ తక్కువైనప్పటికీ క్రూడ్ ఆయిల్ తక్కువైనప్పటికీ ఇప్పటికి కూడా మనకేంటి తక్కువ పెట్రోల్ తక్కువ చేయలేదు, డీజిల్ తక్కువ చేయలేదు. కానీ మనకి ఏది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వచ్చేసి నితిన్ గడ్కరీ ఉన్నాడు. తను ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన మినిస్టర్ అయితే తన దగ్గర ఇథనాల్ని పెట్రోల్లో కలుపుకుంటూ ఈరోజు బండ్లో చూసుకుంటే మొత్తం పాడైపోతున్నాయి. కొన్ని లక్షలు వేలు కోట్లు పెట్టేసి బండ్లు కొంటుంటారు. కానీ ఈ రోజున పెట్రోల్ వల్ల కల్తీ వల్ల వచ్చేసి మొత్తం బండ్లన్నీ ప్రాబ్లం అవుతున్నాయి. అసలు నితిన్ గడ్కరీ అనేట ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయితే పెట్రోలియం మినిస్టర్ ఉన్నా కానీ పెట్రోలియం మినిస్టర్ మనకు వచ్చేసి హర్దీప్ సింగ్ పూరి ఉన్నాడు. తను పెట్రోలియం మినిస్టర్. సో తను చూసుకోడు. ఇథనాల్ ఎందుకు కలుపుతున్నాడు అంటే ఈ రోజున నితిన్ గడ్కరీ గారికి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళకు వచ్చేసి ఇథనాల్ ఫ్యాక్టరీస్ ఉండడం వల్ల సో పెట్రోల్ మినిస్టర్ మాట్లాడారు, నితిన్ గడ్కరీ మాట్లాడతారు. అంటే ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన మినిస్టర్ మాట్లాడుతూ ఉంటాడు. ఈ రోజున పెట్రోల్ మినిస్టర్ ఏమొచ్చేసి హర్దీప్ పూరి సింగ్, ఆయన ఎఫ్స్టీన్ ఫైల్లో కూడా ఆయన పేరు ఉన్నది. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ ఇద్దరు మినిస్టర్ ఏంటిది అనే దాంట్లో మళ్ళీ మనం వచ్చేసి సిజేపీ ఏదైతే యువత ఉన్నారు ఈ యువత మళ్ళీ దీని మీద ఒక ఇష్యూ తీసుకొని దీని మీద నెక్స్ట్ పోరాడాలి అని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకంటే ప్రతి ఒక్క అవినీతి పరులను వచ్చేసి ఏరిపారేయడమే ఈ రోజున మన దేశ జనాభా ఉండాలి. దాని మీదనే వచ్చేసి మళ్ళీ పోరాటం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అండ్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎవరెవరు వచ్చేసి అవినీతి పరులు ఉన్నారో వాళ్ళందరికీ అంతం పట్టే రోజు వచ్చింది. ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నంత సేపు దేశం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి బీజేపీని బైకాట్ చేసే విధంగా ఇంకా నెక్స్ట్ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను.